ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవిత దినాలు మరొక దినం ఈ భూమి మీద పొడిగించి దినమంతట్లో బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ నియామక కూడికగా సంఘముగా ప్రార్థించిన నిమిత్తమై నీ సన్నిధిలోనికి సమకూర్చిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. సమయానికి రాగలిగిన నీ ప్రజలను బట్టి మరొకసారి నీ వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు నీ సన్నిధిలో జత చేయబట్టుకు సహాయం చేయండి. వీటికి నీ స్వరం వినగలిగినట్లుగా, ఆ ప్రకారము నీ చిత్తమును బట్టి నేను అడుగునట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరచండి. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు ఆయా అవసరతల్లో కూడా ఉండిండుగా వారిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబ సంఘాలను ఆదరించండి. ప్రత్యేకించి యుద్ధ వాతావరణముల మధ్య, ఆర్థిక సంక్షోభాల మధ్య, అననుకూల వాతావరణ పరిస్థితుల మధ్య దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచం నలుమూలల నీ ప్రజలైన వారు ఆ ఇబ్బందులు గుండా వెళుతూ ఉంటుండగా వారిని కూడా దర్శించండి. వారితో మీ ప్రత్యేకమైన సన్నిధి ఉంచండి, బలపరచండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో నమ్మకం యథార్థంగా నేను సేవించుట ద్వారా ఈ బలమును శరీరానికి ఇచ్చుటకు కూడా కృపనివ్వండి. బలహీనతలో ఉన్న అవయవాలకి మా ద్వారా బలం వెళ్ళుటకై మేము మా వంతు మా పనిలో నమ్మకంగా ఉండుటకు కృపనివ్వండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి సరిచేసి నీ మందిరావరణలో కనబడటకు కృపనివ్వండి. ఎవరైతే ఆ విధి నిర్వహణలో ఉన్నారో వారికి తోడుగుండండి. ఆశగల వారిని తృప్తిపరచండి, అనుకూలతలు ఏర్పాటు చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింప చేయండి. ఈ పవర్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. వీటికి పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించి మీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో అడుగుటకై మమ్మల్ని మీరే సిద్ధపరచమని మహిమా ఘనతా ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మమ్మల్ని వశంలోనికి తీసుకుని వస్తూ శత్రుకార్యం లయపరుస్తూ యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 570, 559 పాతవాడు. 570, 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చు
సమకూర్చితివే దేవా నీవు సమకూర్చితివే కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను శత్రు సమూహపు కుతంత్రములతో శత్రు సమూహపు కుతంత్రములతో బోధిగా నేను నష్టపడి తిని బోధిగా నేను నష్టపడి తిని మిత్రుడేసులు సమకూర్చుము తండ్రి మిత్రుడేసులు సమకూర్చుము తండ్రి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పసరు గొంగళి చీడ పురుగులు చీడ పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమా నాశము చేసిన పంటను కూర్చుమా యేసు ప్రభు నిన్ను వేడుతున్నాను యేసు ప్రభు నిన్ను వేడుతున్నాను కరుణించి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకోండి ప్రధాన యాజక పోగొట్టుకోండి ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుగు ప్రభు యేసు నన్ను పిండిని కలుగు పాపమరణము తొలగించుమా పాపమరణము తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమారి తనములో నుండి ఆత్మీయ సోమారి తనములో నుండి ఆత్మనష్టములానే పొంది ఆత్మనష్టములానే ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా
చేసి పడియున్న చోటు పాపము చేసి పడియున్న చోటు నీవు చూపుము ప్రభువా రాపుగా నీవు చూపుము ప్రభువా కోపాగించక నాపై కృప చూపుమా కోపాగించక నాపై కృప చేసిన పాపము కప్పుకొనగా చేసిన పాపము కప్పుకొనగా విశ్వాసముతో విశ్వాసముతో సిలువారక్తముతో శుద్ధి చేయుమా సిలువారక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నా క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆరు వందల 38 625 638 625 కొమ్ము కావలి యేసు నియోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలే కొమ్ము కావలి శత్రువులెందరో నీ చుట్టూ చేరి ఉన్నారు శత్రువులెందరో నీ చుట్టూ చేరి ఉన్నారు తప్పించుకొందువెట్లు తప్పించుకొందువెట్లు ప్రభువాజ్ఞను పాలించు కొమ్ము కావలి యేసు నియోధుడవు పోరాడవాలి
పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, నీ కొమ్మువు కావలి, ఆయుధములు తీసికో, పొందుము ప్రభు శక్తిని, ఆయుధములు తీసికో, పొందుము ప్రభు శక్తిని, తిరుడావై నిలువావలే, తిరుడావై నిలువావలే, శత్రువులందరి ఎదుట కొమ్మువు కావలి, యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, నీ కొమ్మువు కావలి, సిద్ధపడు ఇప్పుడే, ఆయుధము పట్టుకో, సిద్ధపడు ఇప్పుడే, ఆయుధము పట్టుకో, ఆత్మీయాయుధం నీది, ఆత్మీయాయుధం నీది, భయపడ ఎవరికి, నీ కొమ్మువు కావలి, యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, సత్యం నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి, సత్యము నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి, తొడుగుకో మై మరువును, తొడుగుకో మై మరువును, ఆత్మరక్షణ పొందను, నీ కొమ్మువు కావలి, యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, అందించు సువార్తను, పాదరక్షలు ధారించు, అందించు సువార్తను, విశ్వాసమనుడాలుతో, విశ్వాసమనుడాలుతో, దుష్టుని అగ్నినార్పు, కొమ్మువు కావలి, యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, నీ కొమ్మువు కావలి, శిరస్త్రాణం ధారించు,
ఖడ్గము తీసికో, ఆత్మా ఖడ్గము తీసికో, వాక్యమే ఆ ఖడ్గము, నీకు కావలి. యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, నీకు కావలి. ప్రార్థించు ఎల్లప్పుడూ, శ్రేష్ఠాయుధం ఆదియే. పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలే, నీకు కావలి. ఆరు వందల యాభై ఎనిమిది 643 658 643. ప్రభుకి స్తోత్రము, మృతుని గెల్చెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమే, మరణమాములెక్కడా, రింగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమే, మరణమాములెక్కడా, రింగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం, ప్రభు యేసు ఎల్లవే విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దైవ జన్మముందు లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మముందు లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం, ప్రభు యేసు ఎల్లవేళ ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. శ్రమయు బాధ
హింసలై కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనల నేదియు నెడవాపదు శ్రమయు బాధ హింసలై కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనల నేదియు నెడవాపదు జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ప్రభు యేసు ఎల్లవేళ విజయమించును ఘన విజయమించును ప్రభు యేసు ఎల్లవేళ విజయమించును ఘన విజయమించును పొందెదాము ఆయనాల్లో విజయము అధిక విజయమొందెదాం ప్రేమించు క్రీస్తు ద్వారా అన్నిటిలో పొందెదాం ఆయనాల్లో విజయము అధిక విజయమొందెదాం ప్రేమించు క్రీస్తు ద్వారా జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ప్రభు యేసు ఎల్లవేళ విజయమించును ఘన విజయమించును ప్రభు యేసు ఎల్లవేళ జయము పొందువారెలా తన రాజ్యవారసు దేవుడే వారికి తండ్రి వారయా పుత్రులు జయము పొందువారెలా తన రాజ్యవారసు దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ప్రభు యేసు ఎల్లవేళ విజయమించును ఘన విజయమించును ప్రభు యేసు ఎల్లవేళ విజయమించును ఘన విజయమించును అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము అందరము కలిసి చదువుతాం. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి చూద్దాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరముతున్నారు గనుక కష్టములను అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకునుడి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుదాం. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి
విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక పర్యాయం చిన్న మందగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చిన, నీవు ఏర్పరచుకున్న నీ ప్రజలముగా మరి ఒక పర్యాయము నీ ఆలయములో ప్రార్థనా కూడికగా నీ సన్నిధిలో మేము అడుగు నిమిత్తమే ఆధిక్యత కలిగిన ప్రజలంగా వచ్చి ఉంటే పాటల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ జీవముగల మాటలు కూడా మా భాషలో నీవు రాయించిన కారణాన్ని బట్టి చదవడానికి ఇచ్చిన కృపకై స్తుతిస్తున్నాం. దాన్ని విరిచి మా కొరకే మాట్లాడండి, పంచి ఇవ్వండి. ఎవరి అవసరంతో వచ్చినారో, ఏ ఆశతో వచ్చినారో, ఏ వాంఛతో వచ్చినారో వాటన్నిటిని మీరు ఎరిగిన దేవుడు. అవి తీర్చబడినట్లుగా మేమేం అడగవలను నీ ఆత్మ ద్వారా మాకు కనపరిచి వాటిని అడుగుట ద్వారా వీటిని పొందుటకై కృపను అనుగ్రహించండి. వాటికి మమ్మల్ని సంపూర్తిగా నీ వశానికి తీసుకుని వస్తూ నిలబడి నీ దాసుని నేను స్ప్రేజ దాసుని మీద రొప్పుకొంచు నన్ను నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానం ముందుగా ఏదైతే సిద్ధపరిచి ఉంచినారో దేవా, నీ కరుణాపీఠం నుండి అటు మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. దేవా, మెట్టుకు నీ స్వరాన్ని విని లోబడి ఆ ప్రకారము ప్రార్థించుట ద్వారా సమ్మతి గల మనస్సుతో మాకు అవసరమైన సంగతులు మేము పొందుటకు నీ చిత్తం భూమి మీద నెరవేర్చబట్టకు కృపనిమ్మని మరొకసారి కూడి నీ ప్రజలు బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాలన్నింటిలో కూడా ఒక క్రమమైన రీతిలో ఎలాగూ ప్రార్థించవలనో పౌలు కానీ, యాకోబు కానీ, పేతురు కానీ, అపొస్తలులు దీన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్రమం ఉంచబడింది. ఏంటా క్రమం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆది నుండి లేఖనముల నుండి మనకు చూపించిన మాటలే అవి, క్రొత్తమైన సంగతులేమి కాదు. అయితే వాటిని గ్రహించుట మానవులుగా మనం కష్టం కాబట్టి గ్రహింపు లేక మనం చేసే ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరని కారణాన్ని బట్టి, ఆయన అంగీకృతమయ్యే ప్రార్థనలు చేయని కారణాన్ని బట్టి ఈ భూమి మీద ఏమి అడిగితే ఏమి వస్తాయి, లేదంటే ఏమి మనకు అవసరమైతే ఏమి అడగాల, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే క్రొత్త నిబంధనలో స్పష్టంగా అంటాడు, మనం ఎలాగ అడగాలో మనకు తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షాన ఆయనే ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో మన పక్షాన ఏం చేస్తున్నాడు, మనం అలాగున్నాం, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన పక్షాన ఒక పక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణైన ప్రభు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా మనకున్నాడు, ఒక ఆదరణకర్తగా. ఒక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు, అక్కడ ప్రాయశ్చిత్తమే ఉన్నాడని చెప్పి అక్కడ ఏమంటాడు, మన కొరకే ఒక ఆయన గురించి ఏమంటాడు, అడ్వకేట్ అంటాడు కదా, దాని ఉత్తరవాది, మనకు ఉత్తరవాది. చిన్నపిల్లారా, మీరు పాపం చేయకుండా నిమిత్తం మీకు రాస్తున్నాను. ఏంటంటే ఆ సంగతి, ఒకవేళ మీరు పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తునే ఉత్తరవాది మీకోసం పరలోకంలో ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున. ఆయన మీకే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే భూమి మీద మన ప్రార్థన, దీని గురించి అపోస్తలులు మాట్లాడుతున్నారు. అందుకే మనం బైబిల్ స్టడీస్లో జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క భూమి మీద ఉన్న యుద్ధ క్రమాన్ని నేర్పించాడు వారికి. అది మోషే ద్వారా కావచ్చు, ఇప్పుడు మనం ధ్యానిస్తున్న యెహోషువ ద్వారా కావచ్చు. ఏమైనప్పటికీ యుద్ధంలో ఉన్న పరిస్థితులు వేరే, దేవుడిచ్చిన ప్రణాళిక వేరే, సంకల్పం వేరే. ఏంటా వ్యూహం, వ్యూహం అంటాడు పాత నిబంధనలో దాన్ని. కాబట్టి ఏంటా వ్యూహం అంటే దేవుని వేరుగా ఉంటుంది. కాబట్టి యుద్ధ రంగంలో జరిగే ఆ కత్తులు కానీ, ఈటలు కానీ, జనసంఖ్య కానీ, సైనికులు కానీ, వీటిని గురించి ప్రభు మాట్లాడు. మందసాన్ని గురించో, బోరలను గురించో, సామాన్యమైన సంగతుల గురించి విశ్వాసంతో వారు నడిపించడం మనం చూస్తున్నాం. అది యోర్దాను దాటినప్పుడే కానీ, యెరికోను జయించినప్పుడే కానీ, మరలా హాయిని సంపాదించుకున్నప్పుడే కానీ ఇవి చూస్తున్నాం. దేవుని నియమం వేరే. దేవుని నియమం పాటించడం ద్వారా మనకు అవసరమైన సంగతులు మనం పొందుట, ఇది లేఖనాల్లో మనం చూసేది. అందుకే మనం నేరుగా వారి మనసులు అలాగూ మార్చి నిమిత్తమే ప్రభు పాత నిబంధనలో వారి వైపు చూచినా మోషే ఎరిగాడు కానీ ప్రజలు ఎరగలేకపోయారు. అందుకే మోషేకి చూపించాడు. మోషేకి కనబడింది సముద్రంలో మార్గం, ఇశ్రాయేలీలు కనబడలే. మోషేకి కనబడింది, మోషేకి తెలిపాడు. తర్వాత ఇశ్రాయేలీలు ఆ మార్గం కూడా నడిచారు. ఇప్పుడు యెహోషువ ఆ స్థానంలోకి వచ్చాడు. 2 ప్యారలల్గా మనం ధ్యానిస్తున్నప్పుడు అవే కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలు కూడా అంతే. క్రొత్త నిబంధనలు కూడా
ప్రభు అందుకే ఆ ధర్మశాస్త్రం వాళ్ళకి ఎలాగ అర్థం కాలేదు, సరే మనకైనా అర్థమవుగు నిమిత్తమే, వారికి అందరికి అర్థం కాలే, కొద్దిమందికి అర్థమైంది. సరే మనకు అర్థమవుగు నిమిత్తమై, అందరికీ అర్థమవుగు నిమిత్తమే ప్రభు యేసుక్రీస్తు శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన 5, 6, 7 అధ్యాయులు మత్తయి సువార్తలో ఆ ధర్మశాస్త్రాన్ని ఎలాగ నెరవేర్చాలా ఆ 111 వచనాలన్నీ చెప్పేశాడు. ఇది శరీర సంబంధమైనది కాదు, భౌతికమైనది కాదు, కనపరుచుకునేది కాదు, ఇది ఆత్మ సంబంధమైనదని నోరు తెరిచి బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యం. పరలోక సంబంధమైన సంగతులు మీరు స్వతంత్రించుకోవాలంటే ఇది ఆత్మ సంబంధమైంది. ఇది మాట్లాడాడు 5వ అధ్యాయం అంతా. లోపలి సంగతులు ఇవి మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి 48వ వచనంలో ఏమన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారంతే. మీరు ఆయన వారైతే ఉంటారంతే, చేయబడేది కాదు, అది ఉంటారంతే. ఆ యొక్క ఎందుకంటే యోహాను కూడా పత్రికలు అదే అంటాడు, మీరు వాక్యం వలన ఆ బీజం వలన మీరు కనబడ్డారు కాబట్టి ఆ బీజం ఉన్నవాడు ఎవడు కూడా పాపము చేయజాలడు, అసలు చేయలేడు. ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకే సువార్తలో రాసినప్పుడు ఏమన్నాడంటే ప్రభు చెప్పిన మాటలు నేరుగా చెప్పేశాడు 15వ అధ్యాయంలో ఆ 11 మంది శిష్యులతో. యోహాను సువార్తలో రాసినప్పుడు మీ యందు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు. ఈ మాటలు చెప్తున్నాడు. వాక్యం ముందు నిలిచి ఉంటే పాపం చేయలేరు. యాకోబు అదే మాటని సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారము కన్నాడని రాస్తున్నాడు. పేతురు కూడా ఆ శక్తిగల వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం పరిశుద్ధపరిచేది, ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఆ వాక్యంతో ప్రభావం ఉంది. అందుకే దేవుని వాక్యం ద్వారానే తప్ప మరి ఏ సంగతులు మనలను పాపం నుండి విడిపించలేవు, దేవుని కార్యాల ముందుకి నడిపించలేవు. ఆ సంగతులు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అపోస్తులు జ్ఞాపకం చేశారు, ప్రభు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకే 6వ అధ్యాయం మత్తయి సువార్తకు వచ్చేసరికి ఆయన అన్నాడు, ఈ కొండ కింద ఉండిపోయిన వాళ్ళ మీరు ఉండొద్దు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే స్వస్థతల కోసం వస్తున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం వస్తున్నారు, ఆహారం కోసం వస్తున్నారు. పైకి వచ్చిన మీరు ధన్యులు, ఎందుకంటే మీరు దేవుని వాక్యం కోసం వచ్చారు. కొండ కింద ఉన్న వాళ్ళు వేరు, అనేకులు ఉన్నారు. అక్కడ 4వ అధ్యాయం చివరిలో బహుజన సమూహం ఆయనను వెంబడించి వచ్చిన రాయబెడుతూ వచ్చింది. కారణం కూడా అక్కడ కనబడింది. ఆయన స్వస్థపరుచుకుంటూ వెళ్తున్నాడు, రోగ్రస్తులు బాగు చేసుకుంటూ వెళ్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి పేరాలో ఆ కారణం చేత బహుజన సమూహం వెంబడించారు. వాళ్ళకి కావాల్సింది అదే. కొండెక్కాడు, ఎవరు వచ్చారు? ఆయన శిష్యులే వచ్చారు. ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వస్తే ఆత్మ సంబంధమైన బోధ వారికే చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ దిగిపోతున్నాడు. దిగిపోయే లోపు కొద్దిమంది జాయిన్ అయ్యారు వారితో, కొద్దిమంది జన సమూహం వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారు. మళ్ళీ 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని బాగు చేయడానికి మళ్ళీ దిగి వచ్చాడు. మళ్ళీ బహుజన సమూహం ఆయన్ని వెంబడించారు. ఇది మనకి ఎరిగిన సంగతులే. అందుకే కొద్దిమందే ఇరుకు ద్వారము అవన్నీ మాట్లాడాడు అక్కడ. ఇప్పుడు 6వ అధ్యాయంలో అంటాడు, మనుషులకు కనబడాలని చేస్తున్నారు వారు. ఎవరు వారు? వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా ప్రభువుని వెంబడించేవారే, వారు కూడా శిష్యులుగా పిలువబడేవారే. కానీ వాళ్ళకు ఒక హద్దు ఉంది, ఒక లిమిట్ ఉంది. వారు కొంత దూరమే వస్తారు, సంపూర్తిగా రాలేరు. ఎక్కడి వరకు? భూ సంబంధమైన ఆశీర్వాదాల వరకు, భూ సంబంధమైన స్వస్థతలు, భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతులు. అందుకే 6వ అధ్యాయంలో అంటాడు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. వాళ్ళు భూమి మీద అడుగుతున్నారు అందరూ కనబడే వాళ్ళని, దేవుడు వారిది వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అందరూ కనబడే వాళ్ళని వాళ్ళు దానం చేస్తున్నారు, లేదంటే ధర్మం చేస్తున్నారు. దేవుడు భూమి మీదే వారి ధర్మానికి తగింది వారికి ఇచ్చేస్తున్నాడు. అందరూ కనబడిన వాళ్ళని ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన దేవుడు వారికి ఇచ్చేస్తున్నాడు. ఎవడైతే రహస్యంగా ఇస్తున్నాడో, ఎవడైతే రహస్యంగా ప్రభు వైపు ఉన్నాడో, ఎవడైతే రహస్యంగా ప్రభువుని చూసి ప్రార్థన చేసి రహస్యమైన ఉపవాసాలు, వారికి పరల సంబంధమైన ఆశీర్వాదం. భూమి మీద కూడా వారు ఏది పోగొట్టుకుంటారు. వారితో చెప్తున్నాడు ఈ మాటలు. వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులే. వాళ్ళు ప్రభుని వెంబడించేవారు, వీళ్ళు ప్రభుని వెంబడించేవారే. ప్రత్యేకత ఉంది. ఆ అధ్యాయంలో రాయబడిన అన్ని జనులు అంటే బయట ప్రభు నెరగని వారి కాదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎవరు అన్ని జనులు? బయటోడు కాదు, ప్రభుని ఎరిగిన వాడే. ఎరిగియుండి ఆయన వాక్య ప్రత్యక్షతలోని నిత్య జీవంలోనికి రాక భూ సంబంధమైన వాటి మీదే చూస్తున్నారు. కొండ పైకి రావడానికి ఇష్టపడరు, ప్రయాసపడరు. ఉన్నత పర్వత అనుభవంలోనికి రావడానికి ఇష్టపడరు. భూ సంబంధమైన వాటి కొరకే. అవి ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను ఆత్మీయంగా నా వరకు ఉంటే చాలు, అంతేగాని ప్రభు కోసం నేనేం చేయాలా వారికి అవసరం లేదు. ఆ కారణం చేత వారికి కావాల్సిన భూమి మీద దేవుడు వారికి ఇస్తాడు, ఏది తక్కువ చేయడు. ఎందుకంటే ఆయన హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన అన్యాయస్తుడు కాడు, భూమి మీద ఇచ్చేస్తాడని. పరలోకంలో లేదు వారికి.
అందుకే ఆయన అక్కడే అంటాడు, భూమి మీద మీరు ధనం కూర్చుకోవడానికి ప్రయాసపడదు, పరలోకంలో కూర్చుకోండి. అక్కడ మీ ధనం ఏమి పాడవదు. ఇక్కడైతే పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చి అక్కడ అంటాడు, మీరు అన్ని జనుల వల్ల ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుందాం అని చూడొద్దు, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఇవి కూడా ఏం తక్కువ చేయడు, అవన్నీ మీకు యాడెడ్ అంటే అవి కలపబడతాయి. ఇప్పుడు ఉద్దేశం, ఈ సంగతి అంతా చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. మనం భూ సంబంధమైన వాటి కొరకే మనకు కావాల్సిన వాటిని మనం అడిగితే అవి ఎలాగే ఇస్తాడు దేవుడు. ఏవి ఇస్తాడు? మనం అడిగినవి ఇస్తాడు, మనకు కావాల్సినవి కాదు. మనం ఏం అడుగుతాం? మనం ఏది కావాలనుకున్నామో అది అడుగుతాం. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. అవసరమైనవి కాదు, ఏది పెడితే అది అడుగుతాం మనం, మన ఆలోచన బట్టి. అడిగింది ఆయన ఇస్తాడు. కానీ దానివల్ల మనకి ఈ భూమి మీద ఒకవేళ సంతోషంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ భూమి మీద ఫలం కోల్పోతాం, పరలోకంలో కూడా ఆయనతో ఉండే ఆధిక్యత కోల్పోతాం. అందుకే అంటాడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. మీ సంగతి మీకు తెలియదు, మీ సృష్టికర్తకి తెలుసు మీకు ఏం కావాలో ఏమొద్దో. అనేక పర్యాయాలు మనం అడిగినప్పుడు మనం మనకు కాని సంగతులు ఏవి మనకి, ఉదాహరణకి ఎలాంటివి అంటే, ఏలి అంటాడు కదా, ఏలి ఏమని ప్రార్థన చేశాడు? ఇంకా చాలు నన్ను తీసుకున్నాడు. ఇక ప్రార్థన ఎప్పటికీ నెరవేర్చబడలేదు. నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదు. అంత గొప్ప ప్రవక్త, అంత పౌరుషం కలిగి 17వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథంలో అంత పౌరుషంగా ఎవరి సన్నిధిని నేను నిలబడినాడు, అంత పౌరుషంగా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇంత మట్టుకు చాలు, ఇంకా తీసుకో అన్నాడు. ప్రార్థించాడు. ప్రభు దాన్ని ఎప్పటికీ అంగీకరించలేదు. ఎందుకంటే ఏలే చనిపోలే శరీరంతో, లేదంటే ఆయన పరమునకు ఆరోహండే, లేదంటే కొనుక్కోబడ్డాడు. ఆ ప్రార్థన ఎప్పటికీ అంగీకరించబడలే. అంత ప్రవక్త, అంత ఇశ్రాయేలీల మధ్య అంత పౌరుషం కలిగిన ప్రవక్త విషయంలో ఆయన ప్రార్థన అంగీకరించబడకపోతే దేవుని చిత్తానుసారంగా అడిగే విషయంలో, అందుకే అపోస్తలులు ఆ మార్గం గుండా, ప్రభు చూపించిన మార్గం గుండా తీసుకుని వెళ్తున్నారు. ఏం అడిగితే ఏం పొందుతాం, చాలా ప్రాముఖ్యమైనది ఇది. కావాల్సింది అడిగేసేది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఇస్తాడు. అందుకే 106 కీర్తన 15వ వచనంలో ఇశ్రాయేలీలు కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయితే ఏమైపోయింది? వారి ప్రాణములకు క్షీణత వచ్చింది. కోరింది ఇస్తాడు, సందేహం ఏం లేదు. మీరు ఆయన వారు, మీరు ఆయన ప్రజలు, మీరేమడిగినా ఇస్తాడు. అడిగేది భూ సంబంధమైందనే ఇస్తాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా అడగకపోతే వారి ప్రాణములు ఏమైపోయినాయి? క్షీణించిపోయాయి. క్షీణత వచ్చింది. ఏమైనా ఇవ్వగలడు. మాంసం కావాలా? ఇస్తాడు. 11వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో అదే కనపడుతుంది. అక్కడ మిశ్ర జనం వచ్చారు, మాంసాపేక్ష కనపరిచారు, వీళ్ళు ఏడ్చారు. ఆయన ఇచ్చాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని మోషేకు సైతం చెప్పిన నిమిత్తం ఇచ్చాడు. ఇంకా పళ్ళ సందుల్లో మాంసం ఉండగానే తెగులు చేత సంహరించబడ్డారు. జాగ్రత్త పడాలి నేను కూడా. అడగమన్నాడు కదా అని అడిగేది కాదు. ఈ దేవుడు సజీవుడైన దేవుడు. అందుకే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఏమంటాడు? ఈ దేవుడిని మీరు భయపడి సేవించుకుని ఉంటారేమో. ఒకవేళ దేనికి భయం? ఈయన సజీవుడైన దేవుడు, విగ్రహాలు వంటి వాడు కాదు. వాళ్ళకి ఎలాగూ తీసుకోడు ఆరాధించిన. కాబట్టి క్రమం తప్పినా నష్టమేమి లేదు. ఎందుకంటే అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కన్నుండి సరిగ్గా చేయకపోయినా పర్లేదు, సరిగ్గా అడగకపోయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే జీవం లేనిది అది. ఈయన సజీవుడైన దేవుడు. సరిగ్గా చేయకపోతే నష్టం. లేవికాండం 10వ అధ్యాయంలో ఏమైంది? నాదాబ్ అబీహులు వెంటనే అన్యాజ్ఞ వస్తుంది. జాగ్రత్త పడాలా. యెహోవా ఆజ్ఞాపింపందని వాయిని సమర్పించడానికి లేదు. అది ప్రార్థన అయిన, ఆరాధన అయినా, ఎప్పుడైనా, మందిరంలోనే కాదు, ఎప్పుడైనా అడిగే ప్రతిసారి జాగ్రత్త పడాలి. లేవు నేను కూడా, ఇది అంగీకృతమా కాదా ప్రాముఖ్యమైంది. అందుకే వ్యర్థమైన సంగతులు కాదు. అన్ని జనులు మాట్లాడినట్టు మాటికి పలికేది కాదు. విస్తారముగా మాట్లాడటం వల్ల తమ మనవి ఆలకిస్తాడేమో. మన దేవుడు చెవిటివాడు కాదు, ఆయన సమస్తం ఎరిగినవాడు. నీ నోటికి రాకముందని హృదయాన్ని ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ప్రభు సంగతులని చూపించాడు. పాత నిబంధనలు కూడా అదే సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అడిగేది కాదు, అంటే మనం ఏది కావాలో మనం డిసైడ్ చేసుకునేది కాదు. ప్రభు ఏమిస్తాడు మనకి, ఏది ఉండనిస్తాడు, అదే నేను అడగవద్దులమైన. అందుకే పత్రికలకు వచ్చేసరికి క్లారిటీ స్పష్టంగా చెప్తున్నాడు యోహాను. మనం ఆయన చిత్తానుసారంగా, ఆయన వల్ల మనకు కలిగిన ధైర్యం ఏదనగా 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చిన చదవండి. ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా ఇస్తాడు ఆయన.
అయితే మనం అడగవలసింది ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఏంటి ఆయన చిత్తం? ఇది ప్రాముఖ్యమైనది. ఏంటి ఆయన చిత్తం అంటే ఆయన ఏం చేయమన్నాడు, అదే ఆయన చిత్తం. ఆయన చిత్తం చేయడం, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషం. ఎక్కడుంది ఆ చిత్తం? ఎక్కడుంది? తర్వాత వెంటనే చెప్తాడు కదా, 48 కీర్తన 48, నీ ధర్మశాస్త్రము నా, అది దేవుని చిత్తం. దేవుని చిత్తం దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యములో ఉన్న దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలా? విని, లేదంటే దాన్ని చదవడం, వినటం ఏదైనా ఒకటే, దాని ప్రకారము చేయాలా. ఇది దేవుని చిత్తం. అదే మనం పలుమార్లు చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త లేదంటే మార్కు లోకాల్లో అనుకుంటా అదే సందర్భాన్ని చాలాసార్లు చూస్తూ వచ్చాం. ఏ సందర్భం? ఆయన తల్లి, ఆయన సహోదరులు సహోదరులు వచ్చి ఏమడిగారు? ప్రభువు గురించి లోపలికి కబురు పెట్టారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా తల్లి నా సహోదరులు ఎవరు? ఒక చోట ఏమన్నాడు? దేవుని చిత్తము జరిగించేవాడు లేదంటే చేయవాడే అన్నాడు. మరొక చోట ఏమన్నాడు? అదే సందర్భంలో దేవుని వాక్యం విని దాని ప్రకారము చేయవాడే అని ఒక చోట అన్నాడు. చూడండి ఎక్కడది? 8 లూకాసు వార్త 8:21 చదవండి. అందుకని దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే ఏం చేసేవారు? దేవుని చిత్తం చేసేవారు. ఎందుకంటే మత్తయిలో ఏముంది? మత్తయిలోని మార్కులోని అదే సందర్భం ఏముంటుంది? అదే కాంటెక్స్లో ఇద్దరు చాలాసార్లు చూసాం. అది 3:35 మార్క్స్ వార్త, మార్కు 3:35 అదే సందర్భంలో మార్కు ఏమని రాశాడు? దేవుని 35 దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే అన్నాడు కదా. దేవుని చిత్తము జరిగించేవాడే ఎవడు అనేది లూకాసు వార్తలో క్లారిటీ ఇచ్చాడు. 8:21లో దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించేవాడు. సేమ్ కాంటెక్స్ట్. దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించేవాడు. అందుకే దావీదు అంటాడు అక్కడ 41:8 దేవాన్ని చిత్తము చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యం. ఎందుకంటే దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగిస్తే అది దేవుని చిత్తం. అందుకే ఆ వాక్యాన్ని చూపిస్తాడు నీకు నా కొరకే. ఆ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని గురించి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చెప్పాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. పోరాడేది ఎవరితో కాదు? శరీరులతో కాదు. ఆ శరీరుని ప్రేరేపించే దురాత్మ సమూహంతో. ఎవడైతే ఒక మనిషి మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, నిందలేసినా, వేరే మనం ఎంత మేలు కొరకే ఎన్ని దెబ్బలు అనుభవించినా మనిషికి వ్యతిరేకంగా కాదు మనం పోరాడాల్సింది. ఖచ్చితంగా పోరాడాల్సింది మనిషికి వ్యతిరేకంగా కాదు, శరీరునికి కాదు. ఆ శరీరిని ప్రేరేపించిన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడాలి. మనిషి మీద ద్వేషం కాదు, ఆ మనిషిని ప్రేరేపించిన ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దాని కొరకే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు అని చెప్తున్నాడు అక్కడ 6వ అధ్యాయంలో. దేవుడిచ్చు సర్వాంగ కవచం దాని కొరకు ఇచ్చాడు. దాని తర్వాత చెప్తున్నాడు ఇవన్నీ ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయం ఏం చేయాలి? మీరు ప్రార్థనలు. ఇది చాలా ప్రాముఖ్యమైన మనుషులందరికీ, పరిశుద్ధులందరి కొరకు అంటాడు అక్కడ. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి పరిశుద్ధుల కొరకైన ప్రార్థన. నీ విషయంలో నా విషయంలో ఈ ప్రత్యేకతను చూపిస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ఎందుకు పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలా అది చూపించాడు అక్కడ. హెబ్రీ పత్రికలో ఏమని రాయబడింది? మీరు కూడా వారితో బంధింపడినట్టుగా, మీరు కూడా వారితో శ్రమ పడుతున్నట్లుగా, మీరు కూడా శరీరంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా వారి కొరకు కష్టం అనిపించిన వారి కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఇన్ ద బాడీ. మీరు కూడా దానిలో ఉన్నారు. అదే క్రీస్తు శరీరంలో మీరు ఉండగా ఒక అవయవం హింసపడుతుంటే ఆ నొప్పి ఎవరికి తగలాలా? నీకు కూడా రావాలా నొప్పి. రావట్లేదు అంటే అర్థం ఏంటంటే నీవు శరీరంతో లేవు. ఏ శరీరము? క్రీస్తు శరీరమైన సంఘముతో లేవు. ఆ సంఘంలో నీవు ఉంటే కష్టంలో అనిపించిన వాడి బాధ, ఒక అవయవానికి బాధ వస్తే నీకు కూడా రావాల్సిందే. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా అదే చెప్తాడు అక్కడ, చూడవసరం లేదు. కానీ ఆ శరీరమును గురించి 13-12 నుంచి మాట్లాడతాడు చివరి వరకు. ఆ శరీరాన్ని గురించే మాట్లాడతాడు. ఒక అవయవానికి ఘనత వస్తే శరీరం అంతా ఘనత వస్తుంది. ఒక అవయవానికి నొప్పి వస్తే శరీరం అంతా బాధ అనిపిస్తుంది. ఈ సెన్స్, ఈ గ్రహింపు నీకు నాకు లేదు అంటే మనకు కాదులే, వాళ్ళకి కదా, మన దేశంలో కాదులే, మన రాష్ట్రంలో కాదులే, మన జిల్లాలో కాదులే, మనది కాదులే, మన దర్శనం కాదులే అన్నంతసేపు నీవు క్రీస్తు శరీరంకు నీకు సంబంధం లేనట్టే. అందుకే ఐక్యపరచుకోవాలి. ఐడెంటిఫికేషన్ చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఆ మాట వాడాడు అక్కడ. ఈ పోరాటం, ఈ యుద్ధం. అందుకే బలం అందరికీ తీసుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి అందరికీ లేదు. ఇప్పుడు క్రీస్తు శరీరంలో అందరు తీసుకోలేరు. ఇప్పుడు ఉదాహరణకి భౌతిక శరీరానికి బలం ఇవ్వాలంటే ఏం చేయాలా?
ఆరోగ్యం గలవాడైతే నోట్లో నుంచి ఆహారం తీసుకోవాలా, వేరే ఎక్కడి నుంచి తీసుకోవడానికి లేదు. అనారోగ్యం వచ్చి నోట్లో తీసుకోలేని పరిస్థితుల్లో వేరే పనులు ఉంటాయి, సెలైన్లో, ఇంజక్షన్లో, వేరే సంగతులు. కాబట్టి ఇలాగ ఒక మార్గం ఉంది, ఒక క్రమం ఉంది. ప్రతి అవయవము ఆహారం తీసుకోవడానికి లేదు, కానీ తీసుకున్న ఆహారం ప్రతి అవయవానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్రీస్తు శరీరంలో కూడా అంతే. కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఈ ఆహారం తీసుకోలేరు. కారణం ఏంటంటే వారు బంధించబడి ఉండొచ్చు, చెరసాల్లో ఉంచబడి ఉండొచ్చు, తిరుగుబాటు చేసే వారి మధ్య ఉండొచ్చు, వారి మధ్య దేవుని వాక్యం ఉండదు, వాక్యము వారు వినడానికి కానీ చదవడానికి కానీ వీలు లేదు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణాల మధ్య అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల వల్ల వాళ్ళ దేవుని వాక్యాన్ని చదవలేని, సంఘంతో కలిసి రాలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వెళ్ళాలా? స్వేచ్ఛగా ఉన్న నీ నుండి, నా నుండి. క్రీస్తు శరీరంలో కొన్ని అవయవాలను స్వేచ్ఛగా పెట్టాడు. నీ కోసం కాదు, నువ్వు తిని పడుకుంటావని కాదు. నేను తీసుకున్న ఈ వాక్యం ద్వారా శరీరం అంతా ఏం చేయబడాలా? బలపరచబడాలా. వాళ్ళకు బలము తీసుకోలేని, అంటే ఆహారం ఇంటేక్ తీసుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బలం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వెళ్తుంది? నీ నుంచే, నా నుంచే. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటే అయ్యేది కాదు. నువ్వు క్రీస్తు శరీరంలో లేనట్టే. ఆ సెన్స్ కోసం ఆ మాట వాడాడు ఇక్కడ ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. మీరు కూడా వారితో బంధించబడినట్టు. మీరు కూడా శరీరంతో ఉన్నారు, ఫిజికల్గా కూడా మీరు శరీరంతో ఉన్నారు. నొప్పి ఏంటో, బాధ ఏంటో మీకు కూడా తెలుసు. ఏదైనా గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుందో మీకు తెలుసు, ఏదైనా గాయం అయితే ఎంత నొప్పి వస్తుందో తెలుసు. ఎందుకంటే మీరు కూడా శరీరంతో ఉన్నారు ఫిజికల్గా, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా మీరు క్రీస్తు శరీరంలో ఉన్నారు. ఆ సెన్స్. తర్వాత యాకోబు పత్రికలో అంటాడు, స్వస్థత పొందినట్లు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు. ఇది ప్రార్థన. స్వస్థత పొందినట్టు ప్రథమ వ్యక్తి కోసం పేరు చెప్పి ప్రార్థన చేసేది కాదు. ఒక్కని పాపములకు ఒప్పుకోవాలా, తర్వాత ఏం చేయాలా? ఒకరి కొరకు ఒకరు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు. ఇది ప్యాటర్న్. నీ కోసం నేను, నా కోసం నువ్వు. సార్వత్రిక సంఘములో ఇది విధానం. అంతేగాని ఒకళ్ళు ప్రార్థన చేస్తే అయిపోయింది. స్వస్థత వరం వేరే, వాళ్ళకి అట్లా అవుద్ది, ఎప్పుడైనా అవుద్ది. అది ఒకసారి అయ్యేది కాదు. ఉదాహరణకు నేను ప్రార్థన చేసిన చాలా కొన్నిసార్లు స్వస్థతలు జరిగాయి. అయినంత మాత్రం స్వస్థత వరం ఉందా? కాదు, ఎప్పుడైనా జరగాల. స్వస్థత వరం ఉంటే ఎప్పుడు ప్రార్థన చేసినా జరగాల. అది వేరే, ఆ కేటగిరీ వేరే. అయితే ఇది వేరే. సంఘంలోని ప్రార్థన విలువను గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోండి. తర్వాత ఏమన్నాడు? మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి అని. దేనికి రిలేట్ చేశాడు దాన్ని? నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహు బలం గల. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సింపుల్ మ్యాన్ ఏలియా కూడా మనలాంటి ప్రార్థన చేసేట్లయింది. స్వస్థతావరం కలిగిన వాడు కాదు అని అక్కడ అర్థం. అక్కడ మనలాంటోడే, కానీ ఒకనితో ఒకడు ఆ ప్యాటర్న్ తీసుకొచ్చాడు. మీ విషయం ఆయన లక్ష్యం చేస్తున్నాడు. పేతురుపత్రికలో అది అన్నాడు, మీ చింత యావత్తు. మనం బాధపడినంతసేపు మనకేముండదు, ఎందుకంటే మనకి విశ్వాసం లేనట్టు. నేనేదో చేసేస్తాను, నేనేదో చేయగలను అనుకుంటే ఏ కార్యమైనా, అది దేని కొరకు ప్రయాసపడినా, ఏ పనైనా, అది ఉద్యోగ బాధ్యతలో కావచ్చు, చదువులో కావచ్చు, ఏ సంగతుల్లోనైనా, పరిచర్యలోనైనా నేను చేసేయగలను, నా శక్తి ఉంది అనుకున్నంతసేపు నెగిటివ్ వైపు చూస్తే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని నా మీద ఆధారపడుతూనే నిరుత్సాహపడిపోయినంతసేపు ఏముండదు. నీవు ఆయన వాడవైతే నీకంటే ఎక్కువ బాధ్యత నీ మీద ఎవరికి ఉంది? ఆయనకు. ఎందుకంటే ఆయన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నీ విషయం బాధ్యత కలిగి ఉన్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. ఈ కేరెత్ ఫర్ యూ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన మీ విషయమై లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చూసుకున్నాడు కదా, ఆయన వైపు చూసినంతసేపు ఏమో. అందుకే ఆయన వైపే చూడమంటాడు. పేతురుని కూడా అదే చెప్తాడు, నా వైపు చూడన్నాడు. బూదిగంత నివాసాలు నా వైపు చూచి రక్షణ పొందండి. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగ విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఏం చేయాలా? మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు, ఆయన నిదానించి చూడాలంతే. చివరికి విశ్వాసమైన మనకి ప్రభు అదే చెప్తాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము ఎవ్రీ 12 మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు ఆయన వైపు చూడండి. ఆయన చూడండి చాలు. చూస్తే చక్కగా నడుస్తావు నీళ్ళ మీద సైతం. ఆయన చూడకుండా పక్కకు చూస్తే మునిగిపోతావు. అదే నీళ్లు, అదే అలలు, అదే గాలి ఎప్పుడు ఉంటాయి. ఆయన చూసినంతసేపు నడుస్తావు. ఆయన చూడకపోతే అవిశ్వాసం. నీ విషయం నా విషయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇటు విశ్వాసం కోరుతున్నాడు. ఇటు విశ్వాసం మనిషి కుమారుడు మళ్ళా భూమి మీదకి వచ్చినప్పుడు మీలో కనుగొనున్నాను కూడా అంటున్నాడు. ఇటు విశ్వాసంతో నేను ప్రార్థిస్తే ఏది కూడా అసాధ్యమైనది ఏది లేదు, ప్రభు చేస్తాడు. అయితే ఏం అడగాలనేది చాలా ప్రాముఖ్యం. మనకి హెబ్రీ పత్రికలో కూడా అంటాడు, తిమోతి పత్రికలు అనుకుంటే కదా, భూమి మీద మాన్యముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అది తిమోతి అనా నెమ్మదిగాను 2వ వచనం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ రిజల్ట్ ఏమో ఎలా ఉంది, ఫస్ట్ రిజల్ట్ చెప్పేశాడు. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఎలా ఉండాలా, దానికోసం ప్రభా నాకు నెమ్మది నాకు సుఖమి అంటే కుదరదు. ఏం చేయాలా, అది కావాలంటే అందరి కొరకు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులందరూ. దాన్ని ఇందాక ఎఫ్ఎస్సి పత్రికలో ఆ మాట వాడాడు. మనుషులందరూ అంటే పరిశుద్ధులు, సంఘం కొరకైన బాధ్యత. పరిశుద్ధులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు. ఇప్పుడు ప్యాటర్న్ ఏంటంటే అది చేస్తే ఇది వస్తుంది నీకు, పాపాలు ఒప్పుకుంటే స్వస్థత వస్తుంది నీకు, అది చేస్తే ఇది వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని మహింపరచాలంటే నీ పాపాలు క్షమించబడాలా. అది ఆకాని జీవితంలో చూచాం. పాపి అయిన మనుషుడు 9వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా దేవుని ఎలాగూ మహింపరచాడు. నీ పాపాలు క్షమించబడితే ఆయన మహిమ, అది అక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం ఎరగాల. ఏది చేస్తే ఏది జరుగుద్ది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదిగితే నీకు కావాల్సిన సంగతులన్నీ నీకు కలపబడతాయి వాటితో పాటు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ గ్రహింపు కలిగి ఉంటే, ఈ గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తే నువ్వేమడిగినా ప్రవేశిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎరుగుతావు ఏమి కావాలంటే ఏమి అడగాలో నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు కావాల్సింది అడుగు. నీకు ఏది కావాలనుకున్నావు అది అడుగు. ప్రభు నాకు అది కావాలని నేరుగా అది అడుగు. నిన్నేం చేయమన్నాడో అది చేస్తావు, ఆయన అది నీకు ఇస్తాడు. నీకు ఏది మేలో అది నీకు ఇస్తాడు. నీకు ప్రభు కోరమందు కోరుతావు, ప్రభువుకి అక్కర, లేదంటే సులభంగా చెప్పాలంటే ప్రభు అక్కర నువ్వు అడుగుతావు. ప్రభు అక్కర ఏంటో ఆత్మ ద్వారా నీకు చెప్తాడు దేవుడు వాక్యంలో. దేవుని అక్కర నీ పక్షంగా ఏం అడగాలో అది నువ్వే అడగాల, వేరే ఒకటి అడగడానికి లేదు. మందిరములో నుండి మహిమ వెళ్ళిపోయింది, ఈకాబాదు ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. హన్న అడగవలసింది అడగాల. ఎవరి కొరకు అడగాలంటే కోల్పోబడుతున్న మహిమ ఇంకా కోల్పోలే. ఆ మహిమ పోయిన తర్వాత మహిమను తిరిగి సంపాదించిన నిమిత్తమై తన ఆ మందిర అక్కర దేవుని సన్నిధిలో తీర్చబడినట్లుగా అడగాల. అడిగేది కుమారుణ్ణే, కానీ ఉద్దేశం వేరు. అలాగ అడిగింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అడిగింది వేరే, ఇప్పుడు అడిగింది నాకు ఇస్తే నేను పెడతాను. అక్కడ ఇచ్చాడు ఆయన. అక్కర ఎరిగితే ఇస్తాడు. ఎవరక్కర? దేవుని అక్కర. దేవునికి కూడా అక్కర ఉందంటే ఉంది. దానికే నీకు నన్ను పెట్టాడు. అందుకే ఆయన సమస్తం చేయగలిగిన వాడేండి కూడా నీకు నాకు దేవదూతలకు కూడా అప్పగించిన పరిచయం నీకు నాకు అప్పగించగల ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ముందుగా 2:10 ఎఫెసీ పత్రిక ప్రకారం ముందుగా నీ కొరకు సిద్ధపరచబడిన సత్క్రియలు నువ్వు చేయాలా. నీ కోసమే, ఇది వేరేవాడి కోసం కాదు. ఎవడ పని వాడిదే. ఏ అవయవం ఆ అవయవం పనే చేయాలా. ఇప్పుడు నేను ప్రభుని అడగాల్సింది, ప్రభు నన్ను ఒక అవయవంగా చేసుకున్నావు, ఏ పని కొరకు నన్ను పెట్టావు? పని చేయించేవాడు ఆయనే, పని కొరకు బలం ఇచ్చేవాడు ఆయనే, పని చూపించేవాడు ఆయనే, అన్నీ ఆయనే చేసి చివరికి బహుమానం ఇచ్చేవాడు కూడా అదే అక్కడ కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా అదే కనబడుతుంది. చేసింది ఆయనే, కానీ ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రం దాటారంట. విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు కూలాయి అంటున్నాడు. విశ్వాసమును బట్టి సింహపు నోళ్లను మూసిరి, విశ్వాసమును బట్టి అగ్నిదారను చల్లార్చిరి. ఎన్ని మాట్లాడు? విశ్వాసం. వాళ్ళ విశ్వాసమా? దేవుడు అన్ని చేస్తూ వచ్చాడు. దేవుడు సింహపు నోళ్ళు మూసాడు, దేవుడు అగ్నిదారం చల్లార్చాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, దేవుడు ఎరుకో గోడలు. ఆయన ఏమంటాడు? మీరు 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 విశ్వాసమును బట్టి మోసే రాజాజ్ఞకు భయపడక ఏమన్నాడు? ఐగుప్తును విడిచిపోయినన్నాడు. తన గురించి తను మోసే రాసుకున్నప్పుడు ఏమని రాశాడు? నిర్గమకాండ 2వ అధ్యాయంలో పారిపోయినని రాసుకున్నాడు. భయపడి పారిపోయినని రాసుకున్నాడు మోసే నిర్గమకాండంలో. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలో? రాజాజ్ఞకు భయపడక, టాలరేట్ కేర్ చేయలేదు, దాన్ని కేర్ చేయకుండా విడిచిపెట్టాడు ఐగుప్తు. నాకు వద్దిది, నాకు దేవుని ప్రజలతో శ్రమే మేలు, ఈ నిందే మేలు, నాకు వద్దది. ఎందుకంటే ఈ మెచ్యూరిటీకి వచ్చాడు మోసే పెద్దవాడైనప్పుడు అంటాడు. అక్కడ మోసే తనను గురించి రాసుకున్నప్పుడు అలా రాయలే నిర్గమాకాండంలో. భయపడి పారిపోయానని రాసుకున్నాడు అక్కడ. ఇక్కడ అలాగ లేదు.
నీ విషయం నా విషయం కూడా అంతే. క్రొత్త నిబంధనలు నిన్ను అలాగున నువ్వు ఒక మెట్టేస్తే చాలు. అందుకే 25వ అధ్యాయంలో అనుకోండి మత్తయి సువార్తలు అంటాడు, కుడివైపు నన్ను వారు మేము ఎప్పుడు చేసాం ప్రభా, మేము ఎప్పుడు చేసాం, అట్లా నువ్వే వస్తే మేమే ఇవ్వడం ఏంటి అంటే అక్కడ ఆ సందర్భం మనకి తెలుసు కాబట్టి, మీకు హెల్ప్ లేని సహోదరుల్లో ఒకరికి మీరు చేశారు నాకు చేసినట్టే. ఈ గ్రహింపు లేక క్రైస్తవ లోకం భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకొని నష్టంలోకి వెళ్తూ ఈవెన్ పెద్దలకు కూడా రోగం అంటుకున్న కారణం చేత సంఘంలో సమాధానకరమైన పరిస్థితులు లేవు. క్రీస్తు కొరకే ఆ పవిత్రురాలైన కన్యకగా నిలవబడే ఆధిక్యత అనేకులు కోల్పోతుంటుండగా మిక్కిలి చిన్న సంఘంగా పిలువబడే నీవు నేను కూడా అట్టి త్రోవలో పోకుండా నిమిత్తమై ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను అందుకే అడగవలసిన సంగతులు ఏమంటే, ప్రభు రాజ్యం కొరకు అడగాల. ఆయన రాజ్యం కొరకే భూమి మీద పరలోకంలో ఎట్లా తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది, భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడినట్లుగా. ఆయన చిత్తం ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలో ఉండి ఉంటుండగా ఇట్టి మనస్సు కలిగి ఇటు గ్రహింపు కలిగి మన సంగతి అంతా ఆయన చూసుకుంటున్నాడు. మన పరలోకపు తండ్రి ఆయన కుమారుని ద్వారా మనల్ని విమోచించాడు. విమోచించడం మాత్రమే కాదు, బాధ్యత కలిగి ఉన్నాడు. సృష్టించడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు సృష్టిని? హెబ్రీ పత్రికలో తన మహత్తు గల మాట చేత సృష్టిని తానే నిర్వహిస్తున్నాడు. సృజించి వదిలేలే. అలాంటి వాడు తిరిగి లేచితే, భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేస్తే ఇప్పుడు ఏమంటాడు? పరలోకమందు భూమి మీద కూడా సర్వాధికారం కలిగిన వాడు. ముందు లేదు అది. శరీరధరికి భూమి మీదకి వచ్చినప్పుడు అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మరణించి విధే చూపించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నాడు మత్తయి సువార్తలో, ఇప్పుడు నాకు పరలోకమందు భూమి మీద అదే అధికారం నీకు నాకు ఇచ్చాడు. అదే రాజులింగా నిన్ను నన్ను చేశాడు. అదే పరిశుద్ధ యాజకత్వం నీకు నాకు ఇచ్చాడు. ఇటు ఘనత నీకు నాకు ఇవ్వగా అడుక్కొని భిక్షగాళ్ళ వల్ల ప్రభుని ప్రార్థించేది కాదు. ఇప్పుడు అంత గొప్ప రాజాది రాజు దగ్గరికి వెళ్ళి ప్రభావ 10 రూపాయలు, ప్రభావ 5 రూపాయలు కాదు, సామాన్యమైన గతించిపోయే వాటి కొరకు కాదు. అవి ఎలాగ ఇస్తాడు మీకు? ఇవ్వడా? రాజకుమారులు మీరు, ఇవ్వడా? ఇస్తాడు. దానికంటే శ్రేష్టం ఇశ్రాయేలీయులన్నా రాజకుమారులు అన్నాడు, కానీ నిన్ను నన్ను రాజులు అంటున్నాడు కదా. రాజులైనా యాజక సమూహం అన్నాడు. వారిని 19వ అధ్యాయంలో మీరు యాజక రూపమైన రాజ్యం అన్నాడు. రాజకుమారులుగా ఒకవేళ యాకోబుని పిలిచాడేమో, కానీ నిన్ను నన్ను రాజులు ఈక్వల్ స్టేటస్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఆ స్టేటస్ వదిలిపెట్టి వచ్చాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఏమంటాడు? దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట, ఆ ఈక్వల్ స్టేటస్ను విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే మనకు కూడా ఆయనతో పాటు ఆ స్టేటస్ ఇచ్చేయడానికి. ఆ అధికారం కలిగిన నీవు నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాను? చులకన గతించిపోయే క్షయమైపోయే వాటి గురించి ప్రార్థన చేస్తే వేస్ట్. అదే నువ్వు అక్షమైన దాన్ని వెతికితే ఈ భూమి మీద నీవు అనుకున్న దానికంటే రెట్టింపిస్తాడు. ఏది తక్కువ చేయడానే అన్యాయసుడేం కాదు. ఆయనకి తెలుసు నీకేం కావాలో. నీవు ఆయన అక్కరేలకు మాట్లాడు. ఒక్క సమూయేలే కాదు, తర్వాత కుమారులు కుమార్తెలు హన్నాకి కలిగారు. ఒక్క సమూయేలే కాదు, అడిగింది ఆయన ఒక్కడే అడిగింది, ఒక్కటే కాదు ఇచ్చింది. కాబట్టి ఈ సంగతులు జ్ఞాపకం చేసుకున్న వారమే కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎలాగంటే నిజముగా వాక్యం చేత దర్శింపబడితే నీ కొరకు లక్ష్యం చేసే ప్రభువు మీద నీ చింత యావత్తు వేసుకున్నవాడు అయితే నీకు చింత ఉండదు. ఇంకా నీకు దానికోసం కన్నీటితో ఏడ్చి చేసి అడగవసరంలే. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆ విశ్వాసంతో అడుగుతావు. దేని కొరకు అడగాలంటే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం అంటే ఆయన ప్రజలు భూమి మీద ఏ అవసరతలు ఉన్నారో ఆ అవసరతల కొరకు నువ్వు అడుగుతావు. ఆత్మ సంబంధమైన కష్టము గుండా వెళ్తున్న దేవుని ప్రజలు గుండా వారి కొరకైనా భారం కలిగి ప్రార్థన చేస్తావు. దానికంటే ముందు అదే శరీరంలో నీవున్నావనే గమనిక ప్రభు ఎదుట కనుపరుచుకుంటావు. ఇట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన పక్షాన ఒక సామాన్య మనుషుడే ఏలియానే చూపించాడు. అక్కడ మనుష్యుడు ప్రార్థన చేస్తే అట్లా జరిగిపోతే నీవు నేను మనుషులమే. వారికంటే మరి శ్రేష్టమైన పరిశుద్ధాత్ముడు నేను ఆ హృదయాల్లో ఉండి ఉంటుండగా ఆ స్పర్శ కలిగి వినయ భయభక్తులు కలిగి మన హృదయాంతరంగంలో అన్నింటిలో కూడా ప్రభు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి క్లుప్తంగా దగ్గర ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకొని మన ద్వారా నా ద్వారా క్రీస్తు శరీరంలో ఏ పని చేయాలి? ఏదో ఆగిపోయింది, ఏదో నా కోసం పెట్టాడు, అది నేనే చేయాలి. దానికోసం ఏదో ఆగిపోయింది, అది నా ద్వారా జరుగుబడి నిమిత్తమై నీ ద్వారా ఇది జరగాల. ముందుగా సిద్ధపరిచేశాడు ఆయన. విశ్వసించుగానే
ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయాలి. కాబట్టి ఆ పని కొరకే, అందుకొరకే ఈ దినం వరకు బతికించాడు. మన పని మనం అయిపోతే తీసేసుకుంటాడు ఆయన. ఇంకా బతికించాడు, నీది ఏదో పని ఉంది అక్కడ, దాన్ని నువ్వు చేయి నిమిత్తమై. సంపూర్ణంగా చేసే తప్ప మహిమ ఉండదు. 17:4 ఏమంటాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని యోహాను సువార్త సంపూర్ణంగా చేసి భూమి మీద నేను ఆ సంపూర్ణత ఇంకా నువ్వు ప్రారంభించకపోతే, నీ పని ఏదో నీకు తెలియకపోతే, నా మటుకు నేను రక్షణ పొందాను, నేను ప్రార్థన చేసుకున్నాను, వాక్యంలో సంఘంలో ఉన్నాను చాలా అనుకుంటే దౌర్భాగ్యాలు ఉంటారు ఇంకొకళ్ళు. ఎందుకంటే ఈ లోకం మట్టికే అన్నట్టు ఉంది అది జీవితం కాదు. ఈ భూమి మీద ఇంకో పని పెట్టాడు దేవుడు, అది జ్ఞాపకం చేసుకో. పని లేని అవయవం ఏది లేదు శరీరంలో. అలాగే క్రీస్తు శరీరంలో పని లేని వాడేవాళ్ళేది. ప్రభు కొరకు నీకు ఒక పని ఉంది, ఆ పని ఏంటో ఒక్క తెలుసుకోకపోతే ప్రభుని అడుగు, తెలుసుకుంటే దాన్ని చేయడానికి శక్తిని అడుగు. ఇలాగున ఎవరు ఏ కోణంలో ప్రభు ద్వారా దర్శింపబడ్డారో దాని ప్రకారం మిగిలిన సంగతులు ఏమీ సమయంలో ప్రార్థన చేయవద్దు. కేవలం ఈ సంగతుల విషయమై ప్రభు నిన్నేం దర్శించాడో, ఏ స్పర్శించాడో, నీవేమై ఉన్నావని ప్రభు జ్ఞాపకం చేశాడు, వాటిని బట్టి ఆ పిలుపు ఏర్పాటును గుర్తిరిగి ఆ స్థితిలో నీవు ప్రభుని మహింపరిచినట్లుగా, ఆ తర్వాత బడా నమ్మకమైన మంచి దాసులను ప్రభు చేత బహుమానం పొందినట్లుగా ఈ భూమి మీద నీ సామర్థ్యం మేరకు ప్రభు నీకు ఇచ్చిన దాన్ని సంపూర్తిగా నెరవేర్చిన నిమిత్తమై సంతోషంతో ప్రభుని కొద్ది సమయం ప్రార్థిద్దాం. ప్రార్థన చేయండి.